కరప్షన్ చూస్తామా అంటే విచ్చలవిడి కరప్షన్. ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా షాపుల కన్నా 20 రూపాయలు, 15 రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది. ఇసుక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. మన హయాంలో కన్నా రెండింతల రేట్లకి పెట్టి అమ్ముతూ ఉన్నారు. మన హయాంలోనే గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. రేటు చూస్తే మనకన్నా 1.5 రెట్లు 2 రెట్లు ఈ రేట్లు ఎక్కువతో అమ్ముతూ ఉన్నారు. మట్టి మైనింగు, నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా. నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటూ ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తూ ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇల్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలకంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది.